అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవ ఆర్డీఓ సార్ చంద్రమోహన్ సారు సారథ్యంలో ప్రతి 3వ శనివారం బద్వేలు మున్సిపాలిటీలో సక్సెస్ఫుల్గా మరి ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అలాగే ఈ వారం కూడా మనకు టీం వచ్చేసి క్లీన్ ఎయిర్. ఈ క్లీన్ ఎయిర్కి సంబంధించి సార్ చెప్పినట్టు ప్రజా రవాణాది ఒకటి, సౌరశక్తికి సంబంధించింది ఒకటి. ఆల్రెడీ మనము గ్రూపుల్లో కూడా అందరికీ మనము మిత్రులకు అందరికీ కూడా షేర్ చేసినాము. నిన్న మొన్న కూడా పరిశ్రమల్లో స్వచ్ఛమైన ఈ ఉత్పత్తి పద్ధతులు అవలంబించడము, పొలాలలో అవశేషాలు ఏమన్నా ఉంటే మంటలు పెట్టకుండా ఉండడము. అంతేకాకుండా చాలామంది మన వాళ్ళందరూ కూడా ఈ కసు దొబ్బి కొంతమంది పబ్లిక్ మంటలు వేస్తూ అంటారు. ప్లాస్టిక్ కాల్చడం కానీ అట్లాంటివి చేయకూడదు. మనము మున్సిపాలిటీ వాహనానికే ఇస్తే మున్సిపాలిటీ వాహనం వాళ్ళు మనము సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రొసీజర్ ప్రకారం మనము దాన్ని డిస్పోజ్ చేసుకుంటాము. కాబట్టి ఎవరు కూడా ప్లాస్టిక్ కానీ కసువు కానీ ఏది కూడా మంటలు పెట్టకూడదు. దాంట్లో కూడా ఇది పొల్యూషన్ కంటామినేషన్ అయిపోతుంది. మరి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈ సైకిల్, అదే సార్ చెప్పినట్టు మనము వీలైనంత వరకు నడక, సైకిలు, ఈ మోటార్ సైకిల్ను పక్కన పెట్టి సైకిల్ను ఉపయోగిస్తే, మరి సిటీల్లో అయితే గిన వెహికల్ ఒక ఆఫీస్కు ఒక ఏరియా నుంచి పోయేటప్పుడు ఎవరి వెహికల్ వాళ్ళు వేసుకొని పోకుండా ఒక వెహికల్లో 4-5 మంది కలిసిపోయేటట్టు కూడా ప్లాన్ చేసుకోమని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. తద్వారా ఇంధనం ఆదాతో పాటు పొల్యూషన్ కూడా కంట్రోల్ అయిపోద్ది అని చెప్పి, మరి ఇవన్నీ కూడా బద్వేలకు సంబంధించి మన వాళ్ళందరూ కూడా తూచా తప్పకుండా పాటించాలని రిక్వెస్ట్ చేస్తాను. అంతేకాకుండా ఏదో ఒక వారము గవర్నమెంట్ రాత్రి మినిస్టర్ గారు జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు. గౌరవ నారాయణ సారు చెప్పడం ఏంటంటే, ప్రతి ఊర్లో ఒక వెహికల్ ఏదో ఒకటి మోటార్ సైకిల్లో, కారులో వారంలో ఒకసారన్నా దాన్ని పక్కన పెట్టి మనము సైకిల్ వాడే ప్రయత్నం చేయమని చెప్పి ప్లాన్ చేయమని కూడా చెప్పడం జరిగింది. మరి ఆర్డీఓ సారు మన అందరినీ అన్ని డిపార్ట్మెంట్లను కూర్చోబెట్టిన తర్వాత ఒకరోజు ఏదైనా సరే కార్లు వారంలో వాడకుండా ఒక అనుకుంటే బాగుంటుంది సార్. పబ్లిక్ కూడా, అధికారులు కాదు పబ్లిక్ను కూడా ఆ విధంగా పాటించాలని చెప్పి సార్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అందరికీ. ఇప్పటికే వర్ష వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ర్యాలీ మొదలు పెడదాం. థ్యాంక్ యూ. నమస్కారం. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈరోజు ఈ నెల అక్టోబర్ నెలకు సంబంధించి 3వ శనివారం మనము క్లీన్ ఎయిర్ కాన్సెప్ట్తో ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మనము నిర్వహిస్తున్నాం. సో ఇందులో భాగంగా మనము ప్రజా రవాణాని ప్రోత్సహించడం, అలాగే మన విద్యుత్ కంటే కూడా సోలార్ విద్యుత్, అలాగే విండ్ విద్యుత్, అలాగే ఈ యొక్క ప్రజా రవాణాని ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఒక బైకు, ఒక కారు యూజ్ చేసి దానివల్ల ఖర్చు పెరుగుతుంది, పొల్యూషన్ పెరుగుతుంది. అలా కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రోత్సహించాలా. వీలైతే సైకిళ్ళు, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఇప్పుడు కూడా చాలా వరకు మనకు చాలా రాయితీలు కూడా ఇస్తున్నారు. సో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితేనేమి, ఎలక్ట్రిక్ కార్స్ అయితేనేమి, బస్సెస్ కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి. సో రాబోయే యుగం అంతా కూడా ఎలక్ట్రిక్ పొల్యూషన్ ఫ్రీ వాహనాలను కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో దీన్నింటినీ కూడా విరివిగా ప్రోత్సహించాలా. సో కాబట్టి మనందరం కూడా ఈ యొక్క క్లీన్ ఎయిర్ కోసం చెట్లన్నింటినీ కూడా విరివిగా పెట్టి దాన్ని పెట్టడమే కాదు, దాన్ని పోషించి, సో ఆ చెట్లు పెద్దగా అయితే డెఫినెట్గా మనకు ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇదంతా కూడా ప్రజలు అవగాహన చేసుకొని పాటిస్తారని సందర్భంగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.